హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఈరోజు మనం ప్రసాదం పులిహోరని తయారు చేస్తున్నాం. పులిహోరని చాలా రకాలుగా తయారు చేస్తారు, నిమ్మకాయతో, మామిడికాయతో, అలాగే చింతపండుతో. కానీ ఈ ప్రసాదం పులిహోరని కొంచెం డిఫరెంట్గా తయారు చేయాలి. అందుకే లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ ప్రసాదం పులిహోరకి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న అన్నం, చింతపండు పులుసు, బెల్లం, తగినంత ఉప్పు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, సాయి మినపప్పు, పసుపు, ఆవాలు, పల్లీలు, పచ్చెనగపప్పు, మెంతులు, ధనియాలు, మిరియాలు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దీనిలో ధనియాలను వేసుకోవాలి. సన్నటి సెగ మీద ఈ ధనియాలను వేపుకోవాలి. తర్వాత మిరియాలను కూడా వేసుకోవాలి. మెంతులను కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వేపుకోవాలి. జాగ్రత్తగా మాడకుండా సన్నటి సెగ మీద వీటినన్నిటిని వేయించుకోవాలి. ఈ మిశ్రమం అంతా చల్లారినాక ఒక రోట్లో వేసుకుని దంచుకోవాలి. ఇది ఇంకా సన్నటి పొడిలాగా అవ్వాలి. మరొకసారి దంచుకుందాం. ఇలా సన్నగా దంచుకున్న పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి నూనె వేడెక్కినాక పులిహోరకి సరిపడినంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలను వేసుకోవాలి. పల్లీలను కూడా వేసుకోవాలి. పచ్చెనగపప్పును కూడా వేసుకోవాలి. సాయి మినపప్పును కూడా వేసుకోవాలి.
ఈ పప్పు దినుసులన్నిటినీ బాగా వేయించుకోవాలి. ఒకసారి పప్పు దినుసులన్నీ వేగినాక ఘాటు పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇవన్నిటిని సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఇప్పుడు బాగా కడుక్కున్న కరివేపాకు ఆకుల్ని దీనిలోకి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగువని వేసుకోవాలి. ఈ ఇంగువ వేసుకోవడం వల్లే ఈ పులిహోరకి కమ్మనైన రుచి వస్తుంది. మనం ముందుగా వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండుని పులుసు పిండుకొని ఈ ప్యాన్లోకి పోసుకోవాలి. మనం ముందుగా రోట్లో దంచుకున్న పొడిని 2 స్పూన్లు దీంట్లో వేయాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఈ పొడి వల్లే ప్రసాదం పులిహోర టేస్ట్ వస్తుంది మనకి. దీనిలో కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవాలి. బెల్లం కరిగేలాగా కలుపుకోవాలి. ఈ పులిహోరకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడేంత వరకు ఈ పులుసుని ఉడికించుకోవాలి. ఈ పులుసు చాలా వరకు దగ్గర పడిపోయింది. ఓ 2 నిమిషాలు సన్నటి సెగ మీద ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ నూనె పైకి తేలిందంటే పులుసు పూర్తయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక బేసిన్లో ఉడికిన రైస్ని తీసుకొని దానిలో ఈ పులుసుని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఈ రైస్ని ఈ పులుసుతో చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, కమ్మనైన ప్రసాదం పులిహోర రెడీ అయినట్లే. ఈ పులిహోరని ఈరోజు ఎటువంటి ప్లేటింగ్ లేకుండా సాంప్రదాయంగా ఈ ఇస్తరాకులోకి తీసుకున్నాను. మీరు కూడా ఈ కమ్మనైన పులిహోరని ఈ విధంగా ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి.